అందరికీ నమస్కారం. సూపర్నోవా అంటే ఏమిటి? సూపర్నోవా అంటే నక్షత్ర పేలుడు. నక్షత్రం ఎందుకు పేలుతుంది? అందులో ఉన్న ద్రవ్యరాశి పూర్తిగా అయిపోయినప్పుడు పెద్దగా విస్తరించి పేలిపోతుంది. దానినే సూపర్నోవా అంటారు. సుమారు 1350 కోట్ల సంవత్సరాల క్రితం మహా విస్ఫోటనం సంభవించింది. దాని ఫలితంగా విశ్వం ఆవిర్భవించింది. ప్రోటాన్లు, న్యూట్రాన్లు ఏర్పడ్డాయి. ఉష్ణోగ్రతలు తగ్గుతూ హీలియం, హైడ్రోజన్ ఇంకా చాలా మూలకాలు ఏర్పడ్డాయి. విశ్వమంతా ధూళితో నిండి ఉంది. దాని నుంచి గ్రహాలు, నక్షత్రాలు, పాలపుంతలు ఏర్పడ్డాయని ఖగోళ శాస్త్రవేత్తలు అంటున్నారు. అసలు నక్షత్రం ఎలా ఏర్పడుతుంది? అధికమైన ఉష్ణోగ్రతల మధ్య హీలియం, హైడ్రోజన్ వాయువులు గురుత్వ శక్తి కారణంగా ముద్దగా ఏర్పడిన దానినే నక్షత్రం అంటారు. హీలియం, హైడ్రోజన్లు కలిసినప్పుడు చాలా శక్తి పుట్టిస్తాయి. అదే మనకు వెలుగు రూపంలో కనిపిస్తూ ఉంటాయని శాస్త్రవేత్తల అభిప్రాయం. నక్షత్రంలో హీలియం, హైడ్రోజన్ అయిపోతే నక్షత్రం అంతం అయినట్లే. పై పొరలో ఉష్ణోగ్రతలు పూర్తిగా తగ్గిపోతాయి. అప్పుడు గ్రహం మారుతుంది. విశ్వం మొత్తం మీద మిలియన్ల నక్షత్రాలు ఉన్నప్పటికీ సూపర్నోవాలు అతి తక్కువగా కనిపిస్తాయి. అయితే మన మిల్కీవేలో సరాసరి 50 సంవత్సరాలకు ఒక సూపర్నోవా ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. 1670-80వ ప్రాంతంలో భూమికి దగ్గరలో సూపర్నోవా సంభవించింది. ఖగోళ శాస్త్రవేత్తల అభిప్రాయం వెలిబుచ్చారు. 400 కోట్ల భూగ్రహ చరిత్రలో 6 సార్లు జీవ వినాశనాలు జరిగాయని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. 60 కోట్ల సంవత్సరాల క్రితం ఒక భారీ గ్రహశకలం భూమిని ఢీకొట్టడం వల్ల రాకాసి బల్లులు, దట్ ఈజ్ డైనోసారస్ వినాశనం జరిగింది. 40 కోట్ల సంవత్సరాలకు ముందు భూమికి దగ్గరలో ఒక సూపర్నోవా సంభవించి చాలా జీవులు వినాశనం జరిగింది. కొన్ని కోట్ల మిలియన్ల దూరంలో ఉండే సూపర్నోవాలు మన విశ్వ భవిష్యత్తు నిర్ణయిస్తాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. భూమికి వేల కాంతి సంవత్సరాల దూరంలో జరిగే సూపర్నోవాలు మన భూమి మీద నివసించే జీవం మీద ప్రభావం చూపుతాయి. భూమికి అతి దగ్గరగా సూపర్నోవా సంభవిస్తే అతి శక్తివంతమైన గామా కిరణాలు వెలువడటం వల్ల ఓజోన్ పొర నాశనం అవుతుంది. ఇప్పటికీ అంచనాల ప్రకారం భూమికి 20-25 కాంతి సంవత్సరాల దూరంలో నక్షత్ర పేలుడు గనక సంభవిస్తే మన ఓజోన్ పొర చాలా వరకు పాడైపోతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. నక్షత్రం పేలుడు కేవలం 5 సెకండ్లలో జరిగిపోతుంది. ఈ 5 సెకండ్లలో విడుదలైన శక్తిని ఇప్పటికీ ఎవరు ఏ శాస్త్రవేత్తలు అంచనా వేయలేదు. మన యూనివర్స్లో ఎక్కడో ఒక చోట సూర్యుడు లాంటి నక్షత్రాలు పేలిపోతూ ఉంటాయి. అందువల్లనే విశ్వం వేగంగా పెరిగిపోతూ ఉంటుంది అని అంచనా వేస్తున్నారు. ఈ అనంత విశ్వంలో అగ్నిపర్వతాలు లేని గ్రహం అంటూ ఉండదు. ఒక్క గ్రహం మీద కనీసం 1000 నుంచి 1500 అగ్నిపర్వతాలు ఉంటాయి. అయితే మన భూగ్రహంలో అగ్నిపర్వతాలు లేని ఒకటే ఖండం ఆస్ట్రేలియా ఖండం. ఎప్పటి నుంచో మనిషికి ఆకాశంలో ఏముందో తెలుసుకోవాలనే ఉత్సాహం, తపన ఉంటుంది. రాత్రిపూట ఆకాశం వైపు చూస్తే ఉన్నట్లుండి రాలిపోయే నక్షత్రాలు, వేగంగా దూసుకుపోయే చుక్కలు, మినుకు మినుకుమని మెరిసే నక్షత్రాలు మనిషికి ఆసక్తిని కలిగిస్తుంటాయి. సూపర్నోవా అతి శక్తివంతమైన పేలుడు. పేలిన నక్షత్రంలోని పదార్థమంతా సెకనుకు 30,000 కిలోమీటర్ల వేగంతో అన్ని వైపులకు విస్తరిస్తుంది. అంతరిక్షంలో ఒక భారీ అలజడి సృష్టిస్తుంది. అది విడుదల చేసే శక్తి వల్ల దాని చుట్టుపక్కల ఉన్న గ్రహాలన్నింటినీ నాశనం చేస్తుంది. అది చల్లబడ్డానికి కొన్ని నెలల సమయం పడుతుంది. 1A వర్గం సూపర్నోవాలు భూమిపై జీవజాలానికి అత్యంత ప్రమాదాన్ని కలిగిస్తాయి. సూపర్నోవాల వల్ల వచ్చే గామా కిరణాల వల్ల ఓజోన్ పొరను క్షీణింపజేసి భూమిపైకి హానికర సౌర కాస్మిక్ రేడియేషన్ రావడానికి కారణం అవుతుంది. సూపర్నోవా నుంచి భూమిపైకి హానికర సౌర కాస్మిక్ రేడియేషన్ రావటం వల్ల సముద్రంలోని
50% జీవజాలం నాశనం అవుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ మధ్య కాలంలో శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ఓజోన్ పొర కనీసం సగం పాడవ్వాలి అంటే సూపర్నోవాకు భూమికి మధ్య 26 కాంతి సంవత్సరాల దూరం ఉండాలి అన్నారు. ఎప్పటికైనా సూర్య నక్షత్రం వల్ల మనం నివసిస్తున్న భూగ్రహానికి ముప్పు తప్పదు. ఒక నక్షత్రం పేలుడు సంభవించి దాని శక్తి భూమికి చేరాలంటే 5 దశలైన వాతావరణాలను దాటుకొని రావాల్సి ఉంటుంది. 1 ఏకోస్పియర్, టెర్మోస్పియర్, మీసోస్పియర్, స్ట్రాటోస్పియర్, ట్రోపోస్పియర్. ఈ 5 భూ వాతావరణం దాటి భూమిపైకి రావాల్సి ఉంటుంది. ఒక నక్షత్రం పేలుడు విడుదల చేసే శక్తి వల్ల మొత్తం గెలాక్సీ కంటే ఎక్కువ కాంతితో వెలిగిపోతుంది. ఒక నక్షత్రం పేలిపోయేటప్పుడు అది సృష్టించే అలజడి కొత్త నక్షత్రాల పుట్టుకకు కారణమవుతుంది. నక్షత్ర కేంద్రంలో హీలియం, హైడ్రోజన్లు ఉంటాయి. వాటి వల్ల ఉత్పత్తి అయ్యే శక్తి బయట వైపు ఒత్తిడిని సృష్టించి కేంద్ర సంకోచం అవుతుంది. దీనివల్ల చల్లబడుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. అందరికీ నమస్కారం.